నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగు చేస్తున్న రైతులకు కొత్త కష్టాలొచ్చి పడ్డాయి. సాగుకు అత్యవసరమైన డీజిల్ కోసం వెళితే పెట్రోల్ బంక్ యాజమాన్యం మొండిచేయి చూపడమే కాకుండా దురుసుగా ప్రవర్తించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని కొత్త కాలువ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాన్లకు డీజిల్ నిరాకరణ ప్రస్తుతం ఆక్వా సాగు కీలక దశలో ఉండడంతో చెరువుల వద్ద మోటార్లు నడపడానికి డీజిల్ ఎంతో అవసరం. ఈ క్రమంలో స్థానిక ఆక్వా రైతులు డీజిల్ కోసం క్యాన్లతో కొత్త కాలువ ఎల్ఎస్ఆర్ భారత్ పెట్రోల్ బంకుకు వెళ్లారు. అయితే బంకు సిబ్బంది మరియు యాజమాన్యం క్యాన్లకు డీజిల్ పోసే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పి వారిని వెనక్కి పంపించేస్తున్నారు. వాహనాల్లో వస్తేనే పోస్తామని, విడి క్యాన్లకు ఇవ్వబోమని భీష్మించుకోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. యజమాని దురుసు ప్రవర్తనతో తమ గోడును వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించిన రైతులపై బంకి యజమాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్యను విన్నవించడానికి వెళ్లిన వారిని కనీస గౌరవం లేకుండా తోలనాడడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని రైతులు ఆరోపిస్తున్నారు. మా చెరువుల వద్దకి వాహనాలు వెళ్లవు, క్యాన్లలో తీసుకెళ్లడం తప్ప మాకు మరో మార్గం లేదు. అది అర్థం చేసుకోకుండా యజమాని గోండాల్లా వ్యవహరించడం దారుణమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన బాటలో రైతులు బంక్ యాజమాన్యం తీరుకు నిరసనగా రైతులు అక్కడే ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న తమకు డీజిల్ అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో రైతులను వేధించడం సరికాదు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఆక్వా రైతులకు ఇబ్బంది కలగకుండా డీజిల్ సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. దురుసుగా ప్రవర్తించిన బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలి. నా పేరు శివ. నేను ఎల్ఎస్ఆర్ పెట్రోల్ కొత్త కాలం పెట్రోల్ బంక్ కాకపోతే డీజిల్ నేను ఆక్వా రైతుని డీజిల్ పట్టమంటే లేదని చెప్పి చెప్పారు. క్యాన్లకు పట్టాలని చెప్పి చెప్పారు. నేను ఆక్వా రైతు, నేను క్యాన్లు కాకుండా ఎక్కడ తీసుకెళ్ళాలా? ఆక్వా రైతులకి ఎట్ట వస్తుంది? డీజిల్ కావాలంటే క్యాన్ల ద్వారానో ఇంకో ప్రత్యామ్నాయం ద్వారా తప్ప నుంచి ఇంక రాదు కదా. నాకు పట్టణం చెప్పి వాళ్ళు చేస్తారు. Please subscribe SS News AP.